ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాట్యం అంటే పాదం కదపడం కాదు, నాట్యం అంటే ముద్రలు ప్రదర్శించడమూ కాదు. నటరాజ నిలయమైన కైలాస శిఖరాల మధ్య ఎన్నో పురిటి నొప్పులు అనుభవించి ప్రకృతి పురుడు పోసుకుని పుడమి నుంచి వెలుగులు చిమ్మే ఆ బాల భానుడిని ఎర్రటి పొత్తిళ్లలో పైకెత్తి ప్రపంచానికి చూపించడమే రంగప్రవేశం అంటే. మీలాంటి నాట్య గురువు ముందు నాట్యం చేసే అదృష్టం నాకు దక్కింది గురువు గారు. లేదమ్మా, నీ నాట్యం చూసే అదృష్టం నాకు దక్కింది. ఇదే లయ, ఇదే జతులు ఒకప్పుడు నేను ఆ తల్లి శోభాచంద్రలో చూశాను. నాట్యం ఒక తపస్సులా చేసేది. నిండు గర్భిణీగా నాట్యం చేసి ఆ తర్వాత ఒక ప్రమాదంలో ప్రాణాలు వదిలేసింది. నాకు ఆమె మాటలే గుర్తొచ్చాయి. ఆమెలోని లయ, ఆమె విన్యాసాలే ఇప్పుడు నీలో చూస్తున్నాను. ఇది నువ్వు నేర్చుకుంటే అబ్బిన కళ కాదమ్మా, నీకు జన్మతః అబ్బిన కళ అనిపిస్తుంది. ఈ నాట్యంతో నీ జీవితం సార్థకమవుతుంది తల్లి. ఆవిడే నా తొలి గురువు, ఆవిడే నాకు స్ఫూర్తి. ఎందుకో తెలీదు గురువు గారు, ఆవిడ నాకెప్పుడూ అమ్మలాగే కనిపిస్తూ ఉంటుంది. ఏ జన్మ బంధమో తెలీదు. ఆ శోభాచంద్ర లాంటి కళాకారునివి అవుతావు తల్లి. ఏ రోజుకైనా నేను నీ అంతటి దాన్ని కావాలమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.